నెక్స్ట్, భారతదేశ విదేశీ వ్యాపారంలో చెల్లింపుల శేషం ఏ విధంగా ఉంది? ఇక్కడ నేను అప్డేట్ అనేది నీకు కంప్లీట్గా సర్వేలో భాగంగా ఇస్తా. ఓకే, స్టాక్ మొత్తం ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా, రైట్. సర్వేలో భాగంగా వస్తుంది, అప్డేట్ మెటీరియల్ ఉంటుంది మనకి యాప్లో ప్రతి సంవత్సరం కూడా. 1945 వరకు 1945 వరకు పూర్వం భారతదేశం ముడి సరుకులు ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేస్తూ విదేశీ వ్యాపారంలో మిగులు చూపేది. ఓకేనా, ఇప్పుడు 1945 కంటే ముందుగా. ఇప్పుడు ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి అవసరమైన మూలధన వస్తువులను, యంత్ర పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని, మెరుగైన యాజమాన్య పద్ధతులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి దిగుమతులను అభివృద్ధి దిగుమతులు, డెవలప్మెంట్ ఇంపోర్ట్స్ అంటారు. డెవలప్మెంట్ ఇంపోర్ట్స్ అంటారు. ఉదాహరణకి ఉక్కు, సిమెంటు, ఎరువులు, రవాణా, దూరవాణి మొదలగు పరిశ్రమ స్థాపించడానికి అవసరమైన మూలధన పరికరాల దిగుమతులను అభివృద్ధి దిగుమతులు అంటారు. అభివృద్ధి బాటలో ప్రయాణిస్తున్నటువంటి దేశాలు అభివృద్ధి ప్రక్రియలను కొనసాగించడానికి, దాన్ని వేగవంతం చేయడానికి, పారిశ్రామిక అభివృద్ధి సాధించడానికి ముడి సరుకులు, మాధ్యమిక ఉత్పత్తి వస్తువులు అవసరమవుతాయి. వీటిని నిర్వహణ దిగుమతులు, మెయింటెనెన్స్ ఇంపోర్ట్స్ అని పిలుస్తారు. ఓకేనా, నెక్స్ట్, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెట్టుబడులు పెరిగి ప్రజల ఉద్యోగత, ఆదాయ పరిమాణాలు పెరుగుతాయి. కానీ వాటికి ధీటుగా వినియోగ వస్తువుల సరఫరా పెరగదు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం సర్వసాధారణంగా ఉత్పన్నమవుతుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసి ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం సాధించి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడడానికి ఆహార ధాన్యాలు, ఇతర వినియోగ వస్తువులు దిగుమతులు అవసరం అవుతాయి. ఇలాంటి దిగుమతులను ద్రవ్యోల్బణ ప్రతికూల దిగుమతులు అంటారు. ఓకేనా, గుర్తించుకోండి ఈ మూడు కూడా పాయింట్స్. నెక్స్ట్, అంటే స్వాతంత్రం తర్వాత ప్రాజెక్టులకు అవసరమయ్యేటటువంటి మూలధన వస్తువులను, వాటి నిర్వహణకు మధ్యంతర వస్తువులను, ద్రవ్యోల్బణం పెరగకుండా వినియోగ వస్తువులను దిగుమతి చేసుకోవడం వలన భారతదేశ విదేశీ వ్యాపార లోటు పెరుగుతూ వచ్చింది. ఫలితంగా భారతదేశం మొదటి ప్రణాళిక నుండి వర్తకపు ఖాతా, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో లోటును చూస్తూనే ఉంది. కారణం ఏంటి? స్వాతంత్రం తర్వాత మన భారతదేశంలో ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడానికి కానీ, సంస్థలు స్థాపించడానికి కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి అనేక కంపెనీలు స్థాపించడానికి కానీ, ముడి సరుకులు, ముడి పదార్థాలు, యంత్ర పరికరాలు ఇటువంటి దిగుమతి చేసుకోవడం వలన, దిగుమతులపై ఎక్కువ మనం పెట్టుబడి పెట్టడం వలన బీఓపీలో లోటు పెరిగింది. తద్వారా మొదటి ప్రణాళిక నుండి 1951 1951లో మొదటి ప్రణాళిక ప్రారంభమైతే అప్పటి నుంచి మన దేశంలో లోటు ప్రారంభమైంది. ఓకేనా, ఇప్పటి కూడా సెంటిమెంట్ వస్తూనే ఉంది లోటు, కొన్ని సంవత్సరాలు మినహా. 2 సంవత్సరాలు మినహాయించి ఎప్పుడు 1972-73, 1976-77, 1972-73, 1976-77 ఈ 2 సంవత్సరాల్లో మినహా మిగతా సంవత్సరాలన్నీ కూడా లోటును ఎదుర్కొన్నాయి. ఓకేనా, ఈ 2 సంవత్సరాలు మాత్రమే మిగులును చూపాయి. నెక్స్ట్, అదృశ్య అంశాలు. అదృశ్య అంశాలు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, వస్తువులు కాకుండా సేవలకు సంబంధించినది. ఓకేనా, వస్తువులు అంటే దృశ్య అంశాలు. భారత అదృశ్య అంశాలు మొదటి నుంచి మిగులును చూస్తూనే వస్తున్నాయి. అంటే సేవల వ్యాపారంలో భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మిగులును చూస్తూనే వస్తుందంట. 1950 తర్వాత 40 సంవత్సరాల కాలానికి, అంటే 1990-91లో తొలిసారిగా అదృశ్య అంశాలు సేవలలో రుణాత్మక లోటు లేదా రుణాత్మక కనపడింది. అంటే 4.33 లక్షల కోట్ల రూపాయలు లోటు ఏర్పడింది. లక్షల కోట్లు కాదు, 4.33 కోట్ల రూపాయలు లోటు ఏర్పడింది. ఈ మధ్య కాలంలో అదృశ్య అంశాల్లో గల మిగులు దృశ్య అంశాల్లో లోటును కూడా భర్తీ చేయగలిగి కరెంటు ఖాతాలో మిగులు పొందేటట్టు సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది మన భారతదేశం ప్రస్తుతం. ఓకేనా, నెక్స్ట్, అదేవిధంగా 2001-2, 2001-2, అదేవిధంగా 2002-3, 2003-2004 సంవత్సరాలలో కరెంటు ఖాతాలో మిగులు కనపడింది. దాంట్లో కరెంటు ఖాతాలో నేను చెప్తుంది, కరెంటు ఖాతాలో మిగులు కనపడింది. 2021లో కూడా మిగులు కనిపించింది. 2021లో కూడా మిగులు కనిపించింది. అంటే 2020-2021లో ఈ 4 సంవత్సరాల మన భారతదేశంలో కరెంట్ అకౌంట్లో మన క్యాపిటల్ అకౌంట్ కరెంట్ అకౌంట్లో మనకి ఏం కనిపించింది? మిగులు కనిపించింది అనమాట.
మిగతా సంస్థలన్నీ కూడా లోటే కరెంట్ అకౌంట్లో. నెక్స్ట్ సంవత్సరాలకు ముందు మన భారతదేశంలో 1991 ఆ ప్రాంతంలో 1991లో భారతదేశంలో నూతన ఆర్థిక సంస్థలు తీసుకురావడం అనేది జరిగింది పివి నరసింహారావు ప్రభుత్వం. అయితే భారతదేశం ఆర్థిక సంస్థలు తీసుకొచ్చిన తర్వాత బిఓపి ఎలా ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎలా ఉంది, సంస్థలు తీసుకురాకముందు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా. స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశ బిఓపి మిగులులో ఉండేది. బిఓపి మిగులులో ఉండేది. మొదటి ప్రణాళిక నుండి లోటు అనేది ప్రారంభమైంది. అంటే భారతదేశం స్వాతంత్రం రాకపోవడము కూడా మన భారతదేశం మిగులు ఉండేది బిఓపిలో. ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో మనం ఆటోమేటిక్ కొత్త సంవత్సరం కదా, అంటే కొత్త దేశం ఫామ్ అయింది, ఇంకా మనం అన్ని మనమే చేసుకోవాలి. ఆ సమయంలో దిగుమతులు ఎక్కువైపోయి లోటు ఎక్కువైపోయింది. ఓకేనా. కాబట్టి మొదటి ప్రణాళిక నుండే భారతదేశంలో లోటు ప్రారంభమైంది. అయితే అదృశ్యాంశాల్లో మాత్రం మొదటి నుండే మనకి మిగులు కనిపిస్తుంది. దేంట్లో? సేవల్లో చూసుకుంటాం. మిగతా వాటన్నింటిలో లోటే. బిమల్ జలాన్ బిఓపి సంస్థ స్వభావాన్ని బట్టి సంస్థలకు ముందు కాలాన్ని 3 భాగాలుగా విడదీశాడు. ఎవరు? బిమల్ జలాన్. పీరియడ్, మొదటి పీరియడ్, రెండవ పీరియడ్, మూడో పీరియడ్, అంటే కాలం బట్టి నిర్ణయించాడు. 1956-57 నుండి 75-76 వరకు కాలం. 76 నుండి 76-77 నుండి 79-80 వరకు కాలం. 80-81 నుండి 90-91 వరకు ఒక కాలం. దీంట్లో మొదటి కాలము, మూడవ కాలాల్లో సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఏ కాలాలు? 56 నుండి 76 వరకు, 80 నుంచి 91 వరకు ఎక్కువగా సమస్య ఉంది. బిఓపి సమస్య ఈ 2 కాలాలు. రెండవ దాంట్లో కొంత తక్కువ ఉంది. చూద్దాం. మొదటి కాలంలో ఎలా ఉంది? ఆహార వస్తువులు కొరత ఏర్పడడంతో దిగుమతులు విపరీతంగా పెరగడం వలన మహల్నోబిస్ భారీ పరిశ్రమ నమూనాకు ప్రాధాన్యత ఇచ్చి మూలధన ఎక్విప్మెంట్ దిగుమతి తెలుసుకోవాల్సి రావడం వలన, మరోవైపు ఎగుమతులు స్తబ్దతతో ఉండడం వలన బిఓపిల లోటు విపరీతంగా పెరిగింది. అంటే భారతదేశంలో పిసి మహల్నోబిస్ గారు రెండవ ప్రణాళిక కాలంలో భారీ పరిశ్రమ స్థాపనకు ఆయన అనుమతి ఇచ్చాడు. కాబట్టి ఆయన్ని భారీ పరిశ్రమ స్థాపన పితామహుడు కూడా పిలుస్తాం. రెండవ ప్రణాళికలు ఎప్పుడైతే భారీ పరిశ్రమను స్థాపించాలని అనుకుంటామో ఆటోమేటిక్గా దిగుమతులు పెరుగుతాయి. దిగుమతులు పెరిగే కొద్ది లోటు పెరుగుతుంది. అంతే కదా. అది ఫస్ట్ కాలంలో. రెండవ కాలంలో 5వ పంచవర్ష ప్రణాళికలో ఎగుమతులు బాగా పెంచుకోవడం వలన రెండవసారి అంటే 96-97 ఎప్పుడు 1972 1972-73 కాలంలో 76-77 కాలంలో ఈ 2 కాలాలలో తప్ప మిగతా అన్ని కాలంలో లోటు ఏర్పడింది. 1976-77లో వ్యాపార శేషం మిగులు కనబరిచింది. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించిన కాలంలో విదేశ మారక ద్రవ్యాన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించడాన్ని పూర్తిగా అరికట్టడం జరిగింది. ఓకేనా. కాబట్టి ఆ కాలంలో లోటు తగ్గింది. ఈ కొద్ది సంవత్సరాలు జీడిపిలో కరెంటు ఖాతాలో 0.6 మిగులును కనబరిచింది. 7 నెలల దిగుమతులు తగ్గట్టుగా విదేశ మారకలు మన దగ్గర అప్పట్లో ఉన్నాయి. ఓకేనా. తద్వారా రెండవ కాలంలో మనకు తగ్గడం అనేది జరిగింది. ఎవరు కాలాన్ని విడదీశారు? బిమల్ జలాన్ ప్రకారం కాలాన్ని విడదీశారు కదా. ఈ మిగులుకు 1972-73లో 1976-77లో ఈ మిగులు ఏర్పడడానికి కారణాలు ఏంటంటే, ఆయిల్ ఎగుమతి చేసే దేశాలకు భారతీయులు వలసపోయి పనిచేయటం వలన ప్రైవేట్ రెమిటెన్సెస్ విపరీతంగా పెరిగింది. ప్రైవేట్ రెమిటెన్సెస్ అంటే ఇతర దేశాల్లో పనిచేస్తున్న భారతీయులు మన భారతీయ దేశంలో ఉన్నటువంటి కుటుంబీకులకు పంపించేటటువంటి ఆదాయం ఏది? రెమిటెన్సెస్. రెండవది ఎగుమతుల్లో కూడా కొంత వృద్ధి కనిపించింది. అప్పట్లో కొంత వృద్ధి కనిపించింది. 1976-77 5వ పంచవర్ష ప్రణాళిక ఆ టైంలో. నెక్స్ట్ దేశంలో ఆయిల్ సంరక్షణకు చాలా చర్యలు చేపట్టారు. అదేవిధంగా భారతీయ సంస్థలు ఆయిల్ ఎగుమతి చేసే దేశాలకు రోడ్లు, ఎయిర్పోర్టులు, విద్యుత్ కేంద్రాల ఏర్పాటు వంటి అందించడం వలన విదేశ మారక ద్రవ్యం విపరీతంగా లభించింది మనకి. ఓకేనా. నెక్స్ట్ మూడవ కాలం చెప్పారు కదా. మొదటి కాలము, 1వ కాలము, 3వ కాలము బిఓపి సమస్య విపరీతంగా ఉందని చెప్పి బిమల్ జలాన్ తెలిపాడు. 3వ కాలంలో 6-7 ప్రణాళికలో బిఓసి సమస్య తీవ్రమైంది. 90-91లో లోటు భారీగా పెరిగింది. 90-91లో గలుపు సంక్షోభం బిఓపి లోటును మరింతగా తీవ్రం చేసింది. మరోవైపు అదృశ్యాంశాలలో మిగులుకు బదులు లోటు కూడా కనిపించింది. నెక్స్ట్ విదేశాల నుంచి వచ్చే రెమిటెన్సెస్ తగ్గినాయి. ఫలితంగా వ్యాపార లోటు పెరిగింది. కరెంట్ అకౌంట్ లోటు పెరిగింది, విపరీతంగా పెరిగిపోయింది. ఓకేనా. సంవత్సరం తర్వాత బిఓపి ఎలా ఉంది? ఓకేనా. సంవత్సరం తర్వాత బిఓపి ఎలా ఉంది?
ఇందాక నేను ఏం చెప్పాను, సంస్కరణలకు ముందు బీఓపీ ఎలా ఉందో మనం చూసాం. సంస్కరణ ముందుకు బీఓపీ ఎలా ఉందో చూసాం. అక్కడ దాన్ని 3 కాలాలకు విభజించారు. ఈ 3 కాలాల్లో కూడా రెండవ కాలంలో బాగుంది, 2 కాలాల్లో ఒకటి, మూడవ కాలంలో బాగలేదు. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే ఈ మిగులు గల కారణాలు ఇవన్నీ కూడా నేను చెప్పుకున్నా. రైట్. నెక్స్ట్ సంస్కరణ తర్వాత బీఓపీ ఎలా ఉంది. 1991 సంవత్సరంలో భారత విదేశ చెల్లింపులలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దీన్ని పరిష్కరించడానికి నూతన సరళీకృత ఆర్థిక విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సాంకేతిక అభివృద్ధిని పెంపొందించడానికి దిగుమతులను సరళీకృతం చేయడం జరిగింది. ప్రత్యక్ష పెట్టుబడులు, పోర్టుఫోలియో పెట్టుబడులు ఆకర్షించడం జరిగింది. అదృశ్య ఎగుమతులను అంటే సేవల ఎగుమతులను పెంచి నికర రాబడులు ధనాత్మకంగా చేయడం అనేది జరిగింది. 93-94లో దిగుమతుల పెరుగుదల కంటే ఎగుమతుల పెరుగుదల ఉండటంతో బీఓపీ కొంత పరిస్థితి మెరుగుపడింది. విదేశ మారకాలు భారీగా పెరిగాయి. 9వ ప్రణాళిక చివరి సంవత్సరం, 10వ ప్రణాళిక మొదటి 2 సంవత్సరాలు కూడా అంటే 2001, 2002, 2002, 2003, 2004 కరెంట్ ఖాతాలో మిగులు కనబరిచింది. జీడీపీలో కరెంట్ ఖాతా మిగులు 0.7% 2001-2లో, అదేవిధంగా 1.2 వచ్చి 2002-3లో, 2.3% వచ్చి 2003-4లో శాతంగా నమోదైనాయి. స్వాతంత్రం తర్వాత వరుసగా 3 సంవత్సరాలు కరెంట్ ఖాతాలో మిగులు కనబరచడం ఇదే మొదటిసారి. దాంతోపాటు 2020-21లో కూడా మన భారతదేశంలో మిగులు కలపడం అనేది జరిగింది. వర్తక శేషం అంటే వ్యాపార లేటు బీఓపీ రుణాత్మకంగా ఉన్నప్పటికీ అదృశ్య ఖాతా మిగులు కనబరచడమే కారణం. ఓకేనా, గుర్తించుకోండి. సేవలు ఎప్పుడు కూడా మన భారతదేశంలో ఒక 1990sలో తప్ప అన్నింటిలో కూడా మనం సేవల్లో మంచిగా ఉన్నాం. 12వ ప్రణాళిక మొదటి సంవత్సరం వ్యాపార లోటు $190 బిలియన్ పెరిగింది. ఇది ఇప్పటి వరకు గరిష్ట స్థాయి అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ సంవత్సరం తర్వాత బీఓపీ సంతృప్తికరంగా ఉండడానికి గల కారణాలు ఏమిటి అంటే కొంచెం బాగుంది కదా బీఓపీ, ఇంప్రూవ్ అయ్యిందని అర్థం. లోటు లేకుండా కొంచెం మిగులు అటు ఇటు ఉంది. అలా బీఓపీలో సంతృప్తికరంగా ఉండడానికి గల కారణాల్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అదృశ్య అంశాల నుంచి వచ్చే రాబడి పెరిగింది. కరెక్టే కదా. 2001, 2002, 2002, 3, 2003, 4, 2020-21 ఈ 4 సంవత్సరాల్లో కూడా ఈ అదృశ్య అంశాలు విపరీతమైనటువంటి మిగులు కనబరచింది. కాబట్టి సంస్కృతి తర్వాత కొంచెం బెటర్ అనమాట. నెక్స్ట్ అదృశ్య అంశాలలో మిగులుకు ప్రధాన కారణం ఏంటంటే నాన్ ఫ్యాక్టరీ సేవల రాబడులు పెరగడం, ముఖ్యంగా సాఫ్ట్వేర్ సేవలు పెరిగాయి. ఇందులో సాఫ్ట్వేర్ సేవలు విపరీతంగా పెరిగాయి. దీంతో పాటు ప్రైవేట్ బదిలీలు కూడా పెరిగాయి. భారతీయులు విదేశాల్లో పనిచేస్తూ దేశానికి పంపించే రెమిటెన్సెస్ పెరుగుతున్నవి. విదేశ వాణిజ్య రుణాలు కూడా పెరిగాయి విపరీతంగా. ఎన్ఆర్ఐ డిపాజిట్లు కూడా పెరిగాయి. విదేశ పెట్టుబడులు కూడా పెరిగాయి. తద్వారా ఆటోమేటిక్గా దేశంలో ఏమైంది, బీఓపీలో లోటు అనేది తగ్గి మిగులు కనబరిచింది. నెక్స్ట్ బీఓపీని నిర్వహించాలంటే మనం ఎటువంటి చర్యలు చేపట్టాలి? బీఓపీని సమర్థవంతంగా మంచిగా నిర్వహించాలంటే మనం ఎటువంటి చర్యలు చేపట్టాలి? కోర్సు లోటును విపరీతంగా తగ్గించాలా ఫస్ట్. ఓకేనా, కోర్సు లోటు విపరీతంగా తగ్గించాలా. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం ప్రభుత్వ అప్పులు 3% కంటే మించకూడదు. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 ప్రకారం ప్రభుత్వ అప్పులు 3% కంటే మించకూడదు. దేంట్లో? దేశ జీడిపిలో. ఓకేనా. రైట్. ఇప్పుడు కోర్సు లోటు తగ్గించాలి. అప్పుడు తగ్గిస్తే ఆటోమేటిక్గా మన బీఓపీ బాగుంటుంది. సరైన వ్యాపార వ్యూహాలను అవలంబించాలి. అప్పుడు బీఓపీ బాగుంటుంది. వినిమయ రేటుని నిర్వహించాలి. అప్పుడే ఆటోమేటిక్గా మన దేశం ఆర్థికంగా వృద్ధిని చూస్తుంది. చూద్దామా. బీఓపీపై నియమించబడ్డ హై లెవెల్ కమిటీ చైర్మన్ రంగరాజన్ సిఫారసులపై 1992-93లో రూపాయికి పాక్షిక మార్పిడి కల్పించను. దీనినే లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ప్రస్తుతం భారత వినిమయ రేటు మార్కెట్ డిమాండ్ సప్లై పై ఆధారపడిన. అయితే ఎక్కువ ఒడిదుడుకులు సంభవించినప్పుడు ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది. అందుచే దీనిని మేనేజర్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ మూలధన ఖాతాకు సంబంధించిన అంశాలు ఇంప్రూవ్ అవ్వాలి. మూలధన ఖాతా అంటే రుణాలు కానీ పెట్టుబడులు కానీ ఇటువంటివి ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతాయో, ఎప్పుడైతే మన దేశంలో ప్రవేశిస్తాయో ఆటోమేటిక్గా ఆ బీఓపీ బాగుంటుంది. నెక్స్ట్ బహిర్గత రుణాలు పెరగాలి. అదేవిధంగా విదేశ మారక నిల్వలు నిర్వహణ బాగుంటే ఆటోమేటిక్గా బీఓపీ అనేది కూడా బాగుంటుంది. నెక్స్ట్ జీడిపిలో వ్యాపార లోటు 8% పైన,
ఖాతాలో లోటు 3% పైన ఉంటే బీఓపీలో అసమతుల్యం పెరుగుతుంది అని అర్థం. 8% వ్యాపార లోటు. అదేవిధంగా కరెంటు ఖాతా లోటు 3% పైన పెరుగుతుంటే అది అసమతుల్యంగా ఉందని అర్థం. 2012-13లో జీడీపీలో కరెంట్ అకౌంట్లో లోటు 4.8% నమోదైంది ఉండగా 2020-21లో 0.9% మిగిలి ఏర్పడింది. 1993లో బీఓపీపై రంగరాజన్ కమిటీ దేశ జీడీపీలో కరెంట్ అకౌంట్ లోటు 2% ఉండవచ్చు అని అభిప్రాయపడింది. 2.5 నుండి 3% మధ్యలో కరెంట్ అకౌంట్ డిపాజిట్ ఉన్నప్పటికీ అది నిర్వహించదగ్గ స్థాయిలో ఉన్నట్లే అని ఆర్బీఐ కూడా భావించింది. మరి భారతదేశంలో అదృశ్యాంశాలు పెరుగుతూనే వస్తున్నాయని చెప్పాను. 1990-91 తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని సంవత్సరాల్లో కూడా మనకి అదృశ్య అంశాలు మిగులు కనబరుస్తుంది అన్నాను. అదృశ్య అంశం మిగులు కనబరుస్తుందంటే ఏమి? సేవలను మిగులు కనబరుస్తుందని అర్థం. చూద్దాం ఇక్కడ. భారత్ చైనాలు సేవల వ్యాపారంలో మంచి ప్రగతిని కనబరుస్తున్నాయి. భారత విదేశీ వ్యాపారంలో బీఓపీలో లోటు కనబరిచినప్పటికీ సేవల మిగులు ఉండడం వల్ల కొన్నిసార్లు కరెంటు ఖాతాలు మిగులు కనబరుస్తున్నది బీఓపీ. ఓకేనా? అదృశ్య అంశాలు 3 భాగాలు ఉంటాయి. 1 సేవలు, 2 బదిలీలు, 3 ఆదాయం. ఓకేనా? రైట్. ఏకపక్ష బదిలీలు అనగా విదేశాలను భారతీయులు భారత్లోని తమ కుటుంబాలకు పంపేటటువంటి ఆదాయం. అదృశ్య అంశాలను సేవలు, బదిలీలు, ఆదాయంగా విభజిస్తే అత్యధిక వాటా సేవల ఎగుమతిదే. వ్యక్తిగతంగా చూస్తే అత్యధిక వాటా సాఫ్ట్వేర్ రంగానిది. సాఫ్ట్వేర్ తర్వాత అత్యధిక ఆదాయం బదిలీల ద్వారా వస్తుంది. దేని ద్వారా? బదిలీల ద్వారా వస్తుంది. దీన్ని రెమిటెన్సెస్ అంటారు. రవాణా ప్రయాణం ద్వారా కొద్ది మొత్తంలో ఆదాయం అనేది లభిస్తున్నది. భారత అదృశ్య అంశాలు 1990-91లో మినహాయించి ప్రతి సంవత్సరం కూడా మిగులు కనబరుస్తూ వస్తుంది. కరెంట్ అకౌంట్లో గల ఆదాయాన్ని మరొక రకంగా కూడా చూపొచ్చు. అంటే కరెంట్ అకౌంట్ ఆదాయం మరొక రకంగా చెప్పచ్చు. వస్తువులు, సేవలు. ప్రాథమిక ఆదాయం, సెకండరీ ఆదాయం. ప్రాథమిక ఆదాయంలో ఉద్యోగుల పరిహారము, ప్రత్యక్ష పోర్ట్ఫోలియో పెట్టుబడులపై ఆదాయం భాగాలుగా ఉంటాయి. సెకండరీ ఆదాయంలో బదిలీలు, సాధారణ ప్రభుత్వ సేవలు భాగాలుగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ మిస్త్రీ ప్యానెల్ 2008లో మూలధన ఖాతాలో రూపాయి మార్పిడి సాధ్యాలను పరిశీలించుటకు మిస్త్రీ ప్యానెల్ నిర్మించబడింది. మిస్త్రీ ప్యానెల్ కూడా 18 నుండి 24 నెలల్లో మూలధన ఖాతాలో రూపాయి మార్పిడికి అవకాశం సలహాలు ఇచ్చింది. 1971 నుండి గోల్డ్ స్టాండర్డ్ సిస్టమ్ విఫలం వల్ల స్థిర మారకపు రేటు విడిచిపెట్టి సరళ మారకపు రేటును అనుసరించుట. ఓకేనా? నెక్స్ట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలు, మన దేశం కూడా కేంద్ర బ్యాంకు జోక్యం చేసుకునే మేనేజర్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేటును అనుసరిస్తున్నాం. ఓకేనా? గుర్తించుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రమా బీఓపీ అసలు బీఓటీ అంటే ఏమిటి, బీఓపీ అంటే ఏమిటి, దాని భాగాలు అంటే ఏమిటి, దృశ్య అంశాలు, అదృశ్య అంశాలు, సేవల వ్యాపారం ఎలా ఉంటుందో నేను అన్ని స్టాక్ మొత్తం చెప్పేశాను. ప్రతి సంవత్సరం అప్డేట్ మీకు సర్వేల భాగంగా మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు కూడా అప్డేట్ చెప్తే కూడా ఎక్స్పైర్ అయిపోవచ్చు. కాబట్టి ప్రతి సంవత్సరం సర్వేలో మరియు బడ్జెట్లో భాగంగా మీరు చూసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.